రెండో టెస్టుకు బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. మొదటి టెస్టులో వెలువడిన ఫలితం తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ రెండో మ్యాచ్ కోసం కొంతమంది కొత్త ముఖాలను జట్టులో చేర్చింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం వంటి కారణాలతో కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశం దొరికింది. ఇందులో భాగంగా జట్టు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఆటగాళ్లలో కొత్తగా ఒక పేరు వచ్చి చేరింది. అతడే సౌరభ్ కుమార్. సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ గురించి అందరికీ తెలుసు, కానీ సౌరభ్ కుమార్ గురించి పెద్దగా తెలియదు. మిగతా ఆటగాళ్లలా సౌరభ్ కుమార్ యువకుడైతే కాదు. అతడి వయసు 30 సంవత్సరాలు. చాలా కాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎడమ చేతివాటం ఆల్రౌండర్కు 2022లో శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం జాతీయ జట్టు నుంచి పిలుపు అందింది. కానీ తుది జట్టులో చోటు మాత్రం దక్కించుకోలేకపోయాడు. అలాగే 2021లో జరిగిన ఇంగ్లాండ్తో సిరీస్ సందర్భంగా కూడా సౌరభ్ కుమార్కు నెట్ బౌలర్గా అవకాశమిచ్చింది టీమిండియా సెలక్షన్ కమిటీ. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరవ్ కుమార్ రికార్డు చూసినట్లయితే మొత్తం 68 మ్యాచ్ల్లో 290 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక మ్యాచ్లో కూడా సౌరభ్ కుమార్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట 5 వికెట్లు పడగొట్టిన సౌరభ్ కుమార్ బ్యాటింగ్లో 77 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టులో అతడికి అవకాశం దక్కాలంటే కూడా అంత సులభం కాదు. ఇంత ఆల్రౌండర్ టాలెంట్ ఉన్న జట్టు కూర్పు రీత్యా రెండవ టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కడం $1 మిలియన్ ప్రశ్నే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.